అలా అండి. నేను మా బుడ్డత్త కలిసి చెట్లు తీసుకోవడానికొచ్చామండి. మా బుడ్డత్త అయితే భలే గెట్టి ఒక్క రూపాయి కూడా పోనివ్వదు. అద్దండి మా బుడ్డత్త. ఆ షాప్ నుంచి ఈ లాస్ట్ షాప్ వరకు నన్ను తిప్పింది. నిజమే కదా అండి. మనం సంపాదించే ఒక్కొక్క రూపాయి వెనుక ఎంతో కష్టం అనేది ఉంటుంది. సో, మేము సెట్టుగుంట రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకోగానే చెట్లు అన్నీ ఉంటాయి కదా! ఆ షాప్స్‌లో సెకండ్ షాప్‌లో అండి కొంచెం రీజనబుల్‌గానే ఇచ్చాడు మాకు. ఈ ఫ్లవర్స్ అయితే చాలా అందంగా ఉన్నాయి చూడండి. ఈలోపు మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. మేమైతే ఎందుకొచ్చామంటే మా బుడ్డత్తకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. మా అమ్మ ఒక టిప్ చెప్పింది. రణబాల అనే చెట్టు యొక్క ఆకులు గాని తింటే మనకి స్టోన్స్ ఆపరేషన్ అవసరం లేకుండా 90% వరకు కరిగే ఛాన్సెస్ ఉన్నాయంట. అండ్ మలబార్ చెట్టు యొక్క కాయలు గాని తింటే లేడీస్‌కి యూట్రస్ ప్రాబ్లమ్స్ ఎక్కువొస్తున్నాయి కదా! ఈ మధ్య అవి కూడా తగ్గే ఛాన్స్ ఉందని చెప్పి ఆ చెట్ల కోసం అయితే వచ్చాము. కానీ అవైతే దొరకలేదు. 1 వీక్ పడతదంట రావడానికి. మళ్ళా వెళ్ళాలి. ప్రస్తుతానికి ఇప్పుడైతే పువ్వులన్నీ చూసారు కదా! ఎంత అందంగున్నాయి. ఈ పువ్వులు అమ్మాయిల యొక్క నవ్వులతో సమానము. మీకు పువ్వులు గనక నచ్చితే పువ్వులకి లైక్ చేయండి. అండ్ పువ్వులు అమ్మాయిల నవ్వులకి సమానం అనుకుంటే అమ్మాయిల యొక్క నవ్వులకి లైక్ చేయండి. బాయ్ బాయ్.